హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం. 3 ఏళ్ల తర్వాత సమంత గారి నుంచి కమ్బ్యాక్ మూవీగా వచ్చిందే ఈ మా ఇంటి బంగారం. నందిని రెడ్డి గారి డైరెక్షన్లో ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్స్, కామెడీ అన్నీ కలిసిందే ఈ మా ఇంటి బంగారం. ఫస్ట్ ఇంప్రెషన్లో మూవీ నాకు ఎలా కనిపించిందంటే, కలిసుందాంరా లాంటి వామ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి జాన్ విక్ రేంజ్లో ఉండే బోన్ క్రషింగ్ యాక్షన్ని కలిపితే ఎలా ఉంటుందో చూపించిందే ఈ సినిమా. ఒక సింపుల్ శారీ కట్టుకుని ఉండే ఇల్లాలు తన కుటుంబాన్ని కాపాడడానికి బీస్ట్లా మారితే ఎలా ఉంటుందో చూపించారు. సింపుల్గా చెప్పాలంటే సినిమా అయ్యాక వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఇది 2 డిఫరెంట్ జోనర్స్ని కలిపి తీసిన ఎంటర్టైనర్లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫన్ ఫీల్డ్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో స్మూత్గా వెళ్తుంది. ఆడియన్స్ని ఈజీగా ఎంగేజ్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్లో సినిమా కంప్లీట్గా యాక్షన్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా బాగా ఎంగేజ్ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి యాక్షన్ బాగా ఎక్కువయ్యేసరికి కొంచెం డౌన్ అయింది. అండ్ ఇంకే మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, స్వర్ణ అలియాస్ సమంత గారు ఒక ఆర్ఫాన్. తన వైలెంట్ పాస్ట్ని మర్చిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటుంది. అనిరుద్ని పెళ్లి చేసుకొని బాలవరం అనే గ్రామంలో తన ట్రెడిషనల్ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. ముఖ్యంగా తన స్ట్రిక్ట్ ఫాదర్ ఇన్ లా రామరాజు గారిని ఇంప్రెస్ చేయడం తనకి పెద్ద ఛాలెంజ్. కానీ తన పాస్ట్ నుంచి కరుణ అనే డేంజరస్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి వస్తాడు. అలాగే విలేజ్ పాలిటిక్స్, రైవలరీస్ కూడా తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తాయి. అప్పుడు తన హిడెన్ ఐడెంటిటీని బయటికి తీసుకొచ్చి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ మూవీకి ఫస్ట్ హాఫ్ సినిమాలో స్ట్రాంగెస్ట్ పోర్షన్ అని చెప్పొచ్చు. డైరెక్టర్ పివి నందిని రెడ్డి గారు తన కంఫర్ట్ జోన్ అయిన ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే, స్వర్ణ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడం, అత్తా కోడళ్ళ మధ్య వచ్చే సీన్స్, శ్రీముఖి కామెడీ టైమింగ్, కిచెన్ కన్ఫ్యూజన్ ఎపిసోడ్స్, టెంపుల్ సీక్వెన్సెస్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఆ బాండింగ్, కామెడీ చాలా క్లీన్గా ఉంటుంది. ఫోర్స్డ్గా ఎక్కడ అనిపించదు. ఆడియన్స్కి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. స్వర్ణ ఐడెంటిటీ గురించి సస్పెన్స్ బిల్డ్ చేస్తూ వస్తారు. అప్పుడే ఒక గ్యాంగ్ అటాక్ చేయడం, సమంత సడన్గా యాక్షన్ మోడ్లోకి మారడం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా వర్క్ అయింది. ఈ సీక్వెన్స్ సినిమా మొత్తంలో పీక్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మూవీ యొక్క సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా టోన్ పూర్తిగా మారిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఉండే ఆ కామెడీ, ఆ ఫ్యామిలీ ఎపిసోడ్స్ చాలా తగ్గిపోతాయి. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ఫ్లాష్ బ్యాక్ కేవలం 10 మినిట్స్లో ఫినిష్ చేశారు. ఆ ఫ్లాష్ బ్యాక్ని ఇంకొంచెం డెప్త్ ఇచ్చి ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం సమంత వర్సెస్ విలన్ దేవయ్య మధ్య బ్యాటిల్లా మారిపోతుంది. పెద్ద ట్విస్టులు ఉండవు, సబ్ ప్లాట్స్ కూడా చాలా తక్కువ. కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం రిపిటేటివ్గా అనిపిస్తాయి. మళ్ళీ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉండడం సెకండ్ హాఫ్కి కొంచెం ప్లస్ పాయింట్. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ సినిమా మొత్తం సమంత వన్ ఉమెన్ షో. ఇన్నోసెంట్ డాటర్ ఇన్ లా లాగా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. యాక్షన్ సీన్స్లో కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డెడికేషన్ ఫైట్స్లో క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇంకా గుల్షా దేవయ్య గారు కరుణ రోల్లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించారు. విలన్గా బాగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. కానీ రైటింగ్ వీక్గా ఉండడం వల్ల క్యారెక్టర్ ఐకానిక్ లెవెల్కి వెళ్ళలేదు. అండ్ ఇంకా యాక్ట్రెస్ గౌతమి గారు ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్కి బ్యాక్ బోన్ అని చెప్పాలి. అత్త క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో పర్ఫామ్ చేశారు. అండ్ ఇంకా యాంకర్ శ్రీముఖి ఫస్ట్ హాఫ్ కామెడీకి మెయిన్ పిల్లర్. తన టైమింగ్ అండ్ ఎక్స్ప్రెషన్ న్యాచురల్గా ఉంటాయి. ఆడియన్స్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క డైరెక్షన్ విషయానికి వస్తే, బివి నందిని రెడ్డి గారు ఫ్యామిలీ ఎమోషన్, కామెడీని చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. కానీ యాక్షన్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత అదే గ్రిప్ మెయింటైన్ చేయడంలో కొంచెం తడబాటు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది సంతోష్ నారాయణ్ గారు. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్లో అది కూడా ఒకటి. రొటీన్ మాస్ బీజిఎం కాకుండా యూనిక్ రిథమ్స్తో ఫైట్ని ఎలివేట్ చేశారు. తస్సాదియా సాంగ్ విజువల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే చాలా సీన్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అండ్ ఇంకే మూవీ యొక్క పాజిటివ్స్ ఏంటంటే, సమంత గారు పవర్ హౌస్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, శ్రీముఖి గారి కామెడీ ట్రాక్, పాలిష్డ్ ప్రొడక్షన్ వాల్యూస్. అండ్ ఇంకా మూవీ యొక్క నెగటివ్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ లైన్, ఫ్లాష్ బ్యాక్ రష్డ్గా ఉండడం, వీక్ విలన్ రైటింగ్,
ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడాల్సిన మూవీ. కిడ్స్ అండ్ ఎల్డర్స్ కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు, ఎందుకంటే ఇందులో వల్గర్ సీన్స్ ఏమీ లేవు. కామెడీ క్లీన్గా ఉంటుంది. ఓవరాల్గా మా ఇంటి బంగారం స్టోరీ ప్రకారంగా కొత్త సినిమా కాకపోయినా సమంత కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్లో ఒకటి. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్, ఫ్యామిలీ ఎమోషన్స్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్, ఎక్సలెంట్ మ్యూజిక్ అండ్ పాలిష్డ్ విజువల్స్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసిన సాలిడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. మరి మీకు ఈ మూవీ చూసాక ఎలాగనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.